అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. ఎవరైనా ఒక నాయకుడిని అభిమానిస్తాం, తప్పులేదు. అయితే మనం అభిమానించే నాయకుడికి కొంత కాకపోయినా కొంతైనా ఒక క్రెడిబిలిటీ ఉండాలి. మా నాయకుడు ఏంటి అని వెనక్కి తిరిగి చూసినప్పుడు మా నాయకుడి వెనకాల ఏముంది అనేటువంటిది అది చూసుకుంటే ఆటోమేటిక్గా మనందరం కూడా శభాష్ మా నాయకుడు ఇది అని చెప్పుకునేటువంటి గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా ఉండగలిగితేనే వాళ్ళు గొప్ప నాయకులు అవుతారు. అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి? ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? వైసీపీ నాయకులు ఏం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి, ఏం చెప్తారు అని వైసీపీ నాయకులను అడిగితే వాళ్ళు చెప్పేది రాజశేఖర రెడ్డి కొడుకు, అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు, డీబీటీ ద్వారా 2,40,00,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా నేరుగా ప్రజల ఖాతాలోకి డబ్బులు వేశాడు. ఇది ఆన్ ద రికార్డ్ చెప్పేటువంటి మాటలు. మరి ఆఫ్ ద రికార్డ్ ఏంటి? ఆఫ్ ద రికార్డ్ జగన్ ఏంటి? చాలామంది దీనికి సమాధానం చెప్పాలనే ప్రయత్నాల్లో ఉంటారు, కానీ అంత హార్ష్గా మాట్లాడటం కరెక్టేనా అనేటువంటి ఉద్దేశాలతోటి చాలామంది వెనక్కి జంకుతూ ఉంటారు. అయితే నిన్న ఒక అద్భుతమైనటువంటి ఒక ఎన్ఆర్ఐ జగన్ అంటే ఏంటి, జగన్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది సుత్తి లేకుండా సూటిగా ప్రోమోలో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో 100కి 100% జగన్ అంటే ఏంటి, జగన్ వ్యక్తిత్వం ఏమిటి, జగన్ వెనకాల ఉన్నటువంటి బ్లాక్ షేడ్స్ ఏంటివి అనేవి క్లియర్ కట్గా అంటే ప్రతి ఒక్కరు చెప్పాలనుకుంటాడు. కానీ రాజకీయ నాయకులు అంటే ఆరోపణలు ఉంటాయి, అది సహజంగా జరిగేటువంటివే. అలాంటి వాటి గురించి మనం మాట్లాడాలా అంటారనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. అయితే నిన్న ఆయన ఇచ్చినటువంటి దాంతో బ్లాక్ బాస్టర్ అయిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అనేది ఒకసారిగా రివైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే ఏంటి, ఆయన ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ఏం చెప్పారు, ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి ఒకసారి మనం ఆ వీడియో చూడండి. చాలా తక్కువ టైం అయినా కానీ కరెక్ట్గా సెంటెన్స్ మ్యాచ్ అయ్యే విధంగా ఇచ్చాడు. ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఏం చేసిండు? ఆడిటర్ మాట్లాడతారా? 100% మాట్లాడతా. ఆయన స్థాయి ఏంది? నాట్ ద చీఫ్ మినిస్టర్ అండ్ విల్ నెవర్ బి ద చీఫ్ మినిస్టర్ అగైన్. హీ ఈజ్ ఎ 3rd గ్రేడెడ్ క్రిమినల్, ఫినాన్షియల్ టెర్రరిస్ట్. మనిషి లక్షణాలు లేని కుక్కని మనిషి అని ఎట్లా గౌరవిస్తారు? ఎవరు జోలకని చిత్తలేరు. జగన్ ఏమన్నా జోబులోకి వెళ్ళిచ్చిండా? వాస్తవమే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, సంక్షేమం అంటే ఎస్ మా నాయకుడు సంక్షేమం చేశాడు, కోట్ల రూపాయల డబ్బులు డీబీటీ అకౌంట్స్లో వేశాడు. ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎవరి ఖాతాల్లో నుంచి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతల ఆస్తులు అమ్మే వేశాడా? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులే కదా. గత ప్రభుత్వాలు చేసినా, ఏ ప్రభుత్వం చేసినా. మరి ఎస్పెషల్లీ జగన్ ఎందుకు ఆ క్రెడిట్ని ఓన్ చేసుకోవాలని చూస్తున్నాడు? వెల్ఫేర్ తాను తప్ప నుంచి ఇంకెవరు చేయలేదనేటువంటి దాన్ని ప్రజల్లోకి ఫ్యాబ్రికేట్ చేయాలని చూస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అభివృద్ధి అంటే నిల్లు, వాళ్ళ హయాంలో జరిగింది లేదు. కేవలం గత ప్రభుత్వాలు అభివృద్ధికి బాటలు వేస్తే వాటి ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ని పేదవాళ్ళ అకౌంట్లో వేస్తున్నామని చెప్పి పేదల దగ్గర నుంచి అంతే డబల్ స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని స్కీముల పేరుతో స్కాములు చేసినటువంటి వ్యక్తులు వాస్తవ విషయం. ఇక ఆయన ఒక మాట అన్నాడు, ఆయన అసలు పొలిటీషియన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో చూసాం, ఎప్పుడో జరిగినటువంటి హత్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసే ప్రయత్నాలు చేశాడు. చివరికి వాళ్ళ తాత హత్యని, వాళ్ళ బాబాయ్ హత్యని కూడా ఆయన సింపతి డ్రామాలలో లాక్కునే పని చేశాడు. వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఈరోజు అందరూ ఏం మాట్లాడుతున్నారు? బాబాయ్ హత్యని ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? అందరికీ తెలిసిన విషయమే.
వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎవరు చంపారు, ఎవరు చంపాల్సిన అవసరం వచ్చింది, చంపబడింది ఎందుకు చంపబడ్డాడు అందరికి తెలిసిన విషయం. మరి అలాంటి విషయాన్ని కూడా ఆయన సింపతి కోసం క్రిప్టైజ్ చేయటం కోసం మీడియా ముందుకు వచ్చేసి మా బాబాయిని చంపారు, మా తాతను చంపారు, మా నాన్నగారిని చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత చనిపోయాడు, ఏంటి చాలా పిచ్చిగా ఉంది. 30 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన రాజశేఖర రెడ్డి గారిని ప్రజల్లో ఉంచి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం చాలా అసహ్యంగా లేదా? జగన్ ఇది పొలిటీషియన్ చేసేటువంటి పనులేనా? ఇది పొలిటీషియన్స్ మాట్లాడేటువంటి మాటలేనా? దీన్ని డర్టీ పొలిటీషియన్ అంటే మరి ఇంకెలా అనుకుని ఉంటారు? ఇలాంటి పాలిటిక్స్ చేసే వాళ్ళని ఖచ్చితంగా అలాగే సంహరిస్తారు. అలాంటి ఓడే సంబోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది, వాస్తవ విషయం. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ రోజే నువ్వు బయటపెట్టాలి కదా. మరి 2019-24 వరకు దాని మీద ఎంక్వైరీ చేయించుకోవాలి కదా. రిలయన్స్ వాళ్ళు చంపారని కొద్దిసేపు చెప్తావు, ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చంపారని రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడి చేయించావు. కొద్దిసేపు రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ గారు చంపించారంటావు, మళ్ళీ కొద్దిసేపు చంద్రబాబు నాయుడు చంపించారంటారు. అంటే ఏది ఎవరిని రాజకీయంగా టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ళ మీద నిందేసేయటమేనా? అంతేనా రాజకీయాల్లో చేయటం అంటే? ఇక ఆయన ఇంకోటి చెప్పాడు, ఫైనాన్షియల్ క్రిమినల్ అని చెప్పి. అసలు 2004 ముందు రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఎలా ఉన్నాయో అందరూ తెలిసిన విషయమే. ఆయన హైదరాబాద్లో ఇల్లు అమ్ముకుంటే కానీ రాజకీయంగా సస్టైన్ అవ్వలేను, 2024 ఎలక్షన్స్లో ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి, ఎన్నికల ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానని ఆయన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఊరూరు ఒక ప్యాలెస్లు కట్టే స్థాయికి ఎలా ఎదిగాడు? ఆయన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత జగన్ ఆస్తులు దాదాపుగా అమాంతంగా 1000 రెట్లు పెరిగాయి. ఎలా పెరిగాయి? అది మీరు చెప్పాలి. మరి అంత వేగంగా 2019-24 వరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పెరగలేదే. కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైసీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవడో ఏదో అన్నాడు కదా అని చెప్పేసి గుడ్డలు చింపుకొని మీద పడి వాడి మీద దాడి చేద్దామని కాదు. వాస్తవం కాదా? 2004 ముందు రాజశేఖర రెడ్డి గారి ఆస్తులన్నీ వాళ్ళ ఆస్తులు ఎన్ని పెరిగాయి? SEZల పేరుతోటి రైతుల దగ్గర నుంచి సారవంతమైనటువంటి భూములు తీసుకొని స్పెషల్ ఎకనామికల్ జోన్స్ పేరు మీద ఇండస్ట్రియల్ కట్టబెట్టి వాళ్ళ ద్వారా దొడ్డిదారిన జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలో పెట్టుబడి పెట్టలేదా? 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. వివిధ కేసుల్లో A1 ముద్దాయిగా లేరా? మరి ఏది తప్పు అని చెప్పేసి మీరు మాట్లాడితే కాంగ్రెస్ విరికి ఇచ్చింది, చంద్రబాబు నాయుడు చేతులు కలిపాడు. ఇది ఎంతసేపు ఉన్న తనకు ఉన్నటువంటి మచ్చల్ని ఎదుటోళ్ళు గుండా పడ్డాయి అనే ప్రయత్నం చేస్తున్నాడు తప్పనిచ్చి నేను వీటిని ఎదుర్కొంటున్నా. ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారం CBI విచారణకు వెళ్తున్నాడా? విచారణ ఎదుర్కొంటున్నాడా? పోనీ విచారణకి హాజరవుతున్నాడా? మరి ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నాడు. మరి ఇన్ని మైనస్లు, ఇన్ని బ్లాక్ షేడ్స్ బ్యాక్ సైడ్ పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, మొనగాడు, మేము జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మనమ తప్పడు, ఎలా మీరు ప్రజల్లో తీసుకెళ్ళి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు? కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? ఇంకా నేను ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల గురించి చెప్తున్నా. ఎవరు సింగర్ మంగిలి ఆ పార్టీని సపోర్ట్ చేసిన ఆమె నిన్న చిట్ ఫండ్ కేసులో అది తన సామాజిక చెందిన లంబాడి సామాజిక చెందిన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసినటువంటి 10 కోట్ల పైనే మోసం చేశారు. ఇక రెండవది, ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. ఇక రోజా ఇంకా చెప్పాల్సిన పనిలే. అందులో ఉన్నటువంటి ఎవరైనా ద్వారపూడి చంద్రశేఖర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇదిగో వీళ్ళు ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళ దగ్గర ప్రజాసేవ చేసేటువంటి క్వాలిఫికేషన్ ఉంది. 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా పోటీ చేసిన వాళ్ళు చెక్ చేస్తే 10% ఉంటారో ఉండరో వైసీపీలో. ఇది సమర్థవంతమైన లీడర్షిప్ చేయగలిగా దమ్మున్నటువంటి వాళ్ళు వీళ్ళు అని ఒక 10% ఉంటారో ఉండరో. అంటే అంతా ఆయన ఏం చెప్పాడో ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడన్నా కానీ ఇప్పుడు అతను మాట్లాడిన విషయంలో ఎక్కడైనా తప్పు ఉందా? 10% కూడా ఉండడు ఈ క్వాలిఫికేషన్ ప్రజల సేవ చేయగలిగినటువంటి దమ్మున్నోళ్ళని. అంతా హంబక్లు, థర్డ్ గేట్ నాయకులు అంటున్నారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు అంతా అంతే. లేకపోతే ఒక ఎక్స్-ఎమ్మెల్యే మినిస్టరు, ఎక్స్-ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబటి రాంబాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఆయన తల్లి గారిని లకారాలతో మాట్లాడతాడా? ఇటు థర్డ్ గేట్ నాయకులు కాకపోతే మాట్లాడతారా? ఏది అతను చెప్పిన వాటిలో ఏది రాంగ్ అయిందో చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇది రాంగ్ అయిందని చెప్పండి. ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన తల్లి గారిని లగారాలతో మాట్లాడతారా?
మాట్లాడిన దాన్ని ఎవరైనా ఆ పార్టీ నాయకుల అబ్జెక్షన్ పెట్టాలా, కానీ అబ్జెక్షన్ పెట్టకపోగా ఆయన్ని కొత్త బిరుదు ఇచ్చారు, కాపు టైగర్, అణిచివేయాలని చూస్తున్నారు, జాగ్రత్త అని చెప్పేసి. అంటే ఇలాంటివి కేవలం ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం. తాజాగా ఈరోజు సాక్షిలో ఒక కథనం రాశారు. సాక్షి వైసీపీకి ఎంత మైనస్ అంటే, ఎక్కడో బాపట్ల జిల్లాలో ఎక్కడో ఇద్దరు, ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి, ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఏదో ఇద్దరి మధ్య ఆయన మందు తాగుతానో ఏదో జరిగి వాగ్వాదం జరిగి కొట్టుకున్నారు. ఆ తర్వాత ఈ కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళ అల్లుడు ఎస్సీ కాలనీలోకి వెళ్ళి అక్కడ వార్నింగ్ ఇవ్వటం, ఇద్దరు పోలీస్ స్టేషన్ రావటం, అక్కడ బాహ్యాబాహి తగిలి కొట్లాట జరగటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పొలిటికల్ కోసం అంటే ఎంత చీప్గా దిగజారిపోతున్నాడు దానికి ఉదాహరణ సాక్షి పేపర్లో. ఎస్సీ క్యాండిడేట్లనేమో తెలుగుదేశం పార్టీ నాయకులు అంట, కాపు కులస్తులనేమో జనసేన పార్టీ నాయకులు అంట. ఒకవేళ అదే ఎస్సీ కులాన్ని కానీ కొట్టుంటే జన సైనికులు ఎస్సీ కులాల మీద దాడి చేశారని చెప్పేవాడు. అంటే ఏంటి అంటే ఉచ్చానీచ ధర్మాన్ని మర్చిపోయి, అసలు ఒక పత్రిక అనేటువంటి వాల్యూని మర్చిపోయి, ఎందుకంటే అది జగన్ మానస పుత్రిక, జగన్ అవినీతి మానస పుత్రిక, దానికి అన్ని విషరాతలు తప్ప నుంచి ఇంకోటి ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని షార్ట్అవుట్ చేసుకుంటే, జగన్కి ఇంకా అతను చెప్పింది నాకు తెలిసి 10% మాత్రమే చెప్పాడు. ఇంకా 90% కానీ విశ్లేషణ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించాడు ఎవడో కూడా ఆ పార్టీలో ఉండడానికి ఇష్టపడరు అనేది వాస్తవ విషయం.